నా పేరు దయాకర్ అండి. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? మేము గచ్చిబౌలి డివిజన్ నుంచి వచ్చినాము. మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంటుంది కాబట్టి మేము దీపక్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి వచ్చాము. 100%గా దీపక్ రెడ్డి గారు గెలుస్తారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి, దాని తర్వాత ఎంఐఎంకి జరుగుతున్న పోటీ ఇది. ఎందుకంటే లాస్ట్ టైం నవీన్ యాదవ్ గారు ఎంఐఎం నుంచి టికెట్ తీసుకొని పోటీ చేసిండు. ఎంఐఎం నుంచి టికెట్ తీసుకొని పోటీ చేస్తే కాంగ్రెస్ దానికి సపోర్ట్ పలికారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ నుంచి టికెట్ రాగానే, బీఫామ్ రాగానే ఫస్ట్ డైరెక్ట్ కలవాల్సింది సీఎంను. ఆయన కలిసింది ఎవరిని? అసదుద్దీన్ ఓవైసీని కలిసిండు. అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఎంఐఎంను కలుపుకొని పోతున్నాడు. అంటే మన హిందువులు కనీసం ఈ అవగాహనకు రావాలి. ఈయన కనీసం ఓటేస్తే ఎవరినివే కలిసిండు, ఎక్కడ మనకు సానుభూతి కలుగుతుంది? బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అసలు చనిపోయిన నావా, దానికి బతుకు తెరువు లేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్తున్నారు. 6 గ్యారంటీలను వీళ్ళు ఎక్కడా అమలు పరచలే. ఎందుకంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు, చదువుకున్న పిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అని చెప్పిండు. అవన్నీ తుంగలో దొక్కి అనవసరంగా 2 సంవత్సరాల కాలయాపన చేసి పప్పం గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగగానే మన కాషాయం జెండా తెలంగాణలో ఎగురుతున్నది. ఆ ఉప ఎన్నికనే దీనికి తోడవుతుంది. జూబ్లీహిల్స్లో దీపక్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మనకి డెవలప్మెంట్ కల్లా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఇక్కడ చూసుకుంటే వెంకటగిరి కానీ, అక్కడ బోరబండ సైడ్, రేపంత్ నగర్, ఇవన్నీ స్లమ్ములు అలాగే ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేస్తారు ఒకవేళ బీజేపీ వస్తే. 100% అండి. ఎక్కడి నుంచి చూసినా మీకు గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఫండ్ వస్తుంది. ఈవెన్ ఏ స్కీమ్ తీసుకున్నా, ప్రధానమంత్రి సడక్ యోజన దగ్గర నుంచి కిసాన్ యోజన దాకా మొత్తం గవర్నమెంట్ నుంచే ఫండ్ వస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ని వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అత్యధికంగా ఇప్పుడు రేషన్ కూడా ఇచ్చేది గవర్నమెంట్ నుంచే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. ఇప్పుడు పబ్లిక్ బస్తీ దవాఖానాలకు కూడా వచ్చే మెడిసిన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. కాకపోతే దాన్ని మసిపూసి మాటకాడి చేస్తున్నారు. అక్కడ మోదీ ఫోటో పెట్టనిస్తలేరు, రేషన్ షాప్ దగ్గర మోదీ ఫోటో పెట్టనిస్తలేరు. ఇదన్నీ సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు మేము క్యాంపెయిన్ చేస్తాము. ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తాం. థ్యాంక్ యూ.